ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి? ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఇది నించుని మాట్లాడేది కాదు. కొంచెం టైం ఇస్తే కూర్చుని మాట్లాడుకుందాం. నాకంత టైం లేదు, వెళ్ళి పని చూసుకో. సరే, లాస్ట్ క్వార్టర్లో మీరు ట్రాన్సాక్షన్ చేసిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో చాలా తేడాలున్నాయి. ఇవి విహారీ బాబు గారితో డిస్కస్ చేస్తాను. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్లీజ్ మేడం, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వటానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఎందుకంత ఈగో? మీ మంచి కోసమే కదా నేను చెప్తున్నాను. నా మాట వినండి. సరే, పద. ఏం మాట్లాడతావో మాట్లాడు. నీకు 5 నిమిషాలు టైం. ఈ 21 కంపెనీస్కి మన కంపెనీ నుంచే ఫండ్స్ వెళ్ళాయి. ఫండ్స్ వెళ్ళిన తర్వాత ఆ ఫండ్స్ అక్కడి నుంచి ఎటు వెళ్ళాయో ఎక్కడ డీటెయిల్స్ లేవు. ఆ ఫండ్స్ వాల్యూ 57 కోట్లు. ఆ ఫండ్స్ ఆ కంపెనీ నుంచి ఎటు వెళ్ళాయో ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. ఇక్కడే ఇంకో ట్విస్ట్. డీప్ గా రీసెర్చ్ చేస్తే అర్థమైంది. ఆ కంపెనీలన్నీ డొల్లా కంపెనీలని తేలాయి. హే, అంటే నేను ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేశానని నీ అనుమానమా? నాది అనుమానం కాదు, కన్ఫర్మేషన్. మీరే ఆ డబ్బుల్ని మాయం చేశారని క్లియర్గా అర్థమవుతుంది. నా కంపెనీ, నా ఇష్టం. నన్ను లెక్కలు అడగడానికి నువ్వెవరు? నేను ఇదే డైలాగ్ ఇలాగే వెళ్ళి బిహారీ బాబు గారితో చెప్తాను. ఆయన ముందు ఇలాగే మాట్లాడే ధైర్యం మీకుందా? ఇదిగోండి, మీకు నాకు ఏ గొడవ వద్దు. నేను బిహారీ బాబు దగ్గరికి కూడా వెళ్ళను. అసలు ఈ టాపిక్ కూడా ఎవ్వరి దగ్గర ఎత్తను. అలా నేను చేయాలంటే మీరొక పని చేయాలి. మీరు ఏ కంపెనీలకైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో అవే కంపెనీల నుంచి నయా పైసాతో సహా మళ్ళీ ఆ 57 కోట్లు మన కంపెనీ అకౌంట్స్లోకి రేపట్లోగా వచ్చేయాలి. లేకపోతే నేను ఫస్ట్ ఈ రిపోర్ట్స్, అలాగే మీ డొల్లా కంపెనీల రిపోర్ట్స్తో సహా అన్ని ప్రూఫ్స్ని తీసుకువెళ్ళి బిహారీ గారి ముందు పెడతాను. అప్పుడు మిగిలిందంతా ఆయనే చూసుకుంటారు. మీరిచ్చిన 5 నిమిషాల టైం అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.